తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అంటున్నాడు. కనుక ఇక్కడ తండ్రి అయిన యేసు తన గురించి చెప్తున్నాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కూడా కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చేదానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ కుమారుణ్ణి ఘనపరచకపోతే తండ్రిని ఘనపరచడు అంటున్నాడు. కనుకనే మత్తయి సువార్త 28లో యేసు ఏమంటాడంటే, వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని యేసు చెప్తున్నాడు. అన్నిటి మీద యేసుకి సమస్తం మీద అధికారం కలిగినటువంటి వాడు అంటున్నాడు. అందువల్లనే శాస్త్రులు పరిసయ్యులు కూడా ఈ మాట అంటున్నావు, నువ్వు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావో, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాను అన్నప్పుడు మనుషుల వలన కలిగినదా దేవుని వలన కలిగినదా అనే విషయాన్ని చెప్పినప్పుడు యేసు ఏమంటాడు, పరలోకము నుండి అనుగ్రహించబడింది అంటున్నాడు. తనకు పరలోకము నుండి యోహాను కూడా యేసును గురించి ఏమంటున్నాడు అనే విషయం చూసే యోహాను సువార్త 3వ అధ్యాయం చూసినప్పుడు 27లో తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయో పొందనేరడు అంటున్నాడు. అనగా యోహానుకు పరలోకము నుండి అనుగ్రహించబడింది. ఈరోజు యేసు కూడా ఏమంటున్నాడంటే అది యేసుకి పరలోకము నుండి ఇవ్వబడింది అనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో యేసును గురించి పేతురు గారిచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను అంటున్నాడు. ఇక్కడ యేసు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా జడ్జిగా ఉన్నాడు. దేవుడు యేసును అలా జడ్జిగా నియమించాడు అనే విషయాన్ని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘంలోనికి రండి అంటున్నాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా